ఎంతమంది కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరికి 5 సబ్స్క్రైబర్స్ ఇచ్చే బాధ్యత నాదనమాట, పక్కా చెప్తున్నా. సో ఇక మొత్తం యూట్యూబ్ గురించి పర్టికులర్గా యూట్యూబ్ గురించి మాత్రమే మాట్లాడుకుందామని చూస్తున్నా గాయస్. సో ప్రతిదీ యూట్యూబ్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అందేటట్టే చేస్తాను అనమాట. అండ్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోకి ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. అండ్ ప్రతిదీ ఒక మంచి క్లారిఫికేషన్తో మీ అందరికీ చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తా. సో హాయ్ గాయస్, నేను చేసిన తప్పు మీరైతే అస్సలు చేయకండి అనమాట. డైరెక్ట్ మాట్లాడుకుందాం, సోది పెట్టకుండా డైరెక్ట్ పాయింట్స్ అయితే చెప్తాను అనమాట గాయస్. సో ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఓకే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి గాయస్. లేకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకొని వెళ్ళిపోండి అనమాట. అది మీ ఒపీనియన్, మీ ఇష్టం అనమాట. అండ్ గాయస్, నేను చేసిన తప్పు మీరైతే అస్సలు చేయకండి. నేను చేసిన తప్పు ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వేరే సోషల్ మీడియాస్కి వెళ్ళి వీడియోస్ ఇన్స్టాల్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన అనమాట. అదే నాకు పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ అదే అనమాట. సో ఆ కారణంగా మన 1,95,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అయితే టర్మినేట్ కావడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఎప్పుడు టర్మినేట్ అవుతుందో మనకైతే క్లారిఫికేషన్ లేదు. అందుకే మనం బ్యాకప్ కోసం ఈ ఛానల్ అయితే పెట్టుకున్నాం. అండ్ నాతో పాటు మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే మంచి సువర్ణ అవకాశం. నాతో పాటు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి గాయస్. సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఈమెయిల్ ఐడి కావాలి. పాత ఈమెయిల్ ఐడీలు మస్తుగా ఉంటాయి, అవన్నీ వదిలేసేయండి. ఇంకో ఈమెయిల్ ఐడి, కొత్త ఈమెయిల్ ఐడిని ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి తోటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి అనమాట. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అవసరాలు అండ్ ఏమేమి కావాలో అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ మీరు చూస్తున్న ఈ వీడియో ఏ ఫోన్లో చూస్తున్నారో అదే ఫోన్లో ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ మీకు ఏ విధమైన వీడియోస్ నచ్చుతాయో అదే వీడియోస్ మీరు కూడా తీయండి. లేకపోతే ఏమైనా డ్రాయింగ్ వేయండి, ఏదో ఒకటి మీ కెమెరాతోటి, మీ దగ్గర ఉన్న ఫోన్ మొబైల్ కెమెరాతోటే మీరు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసుకోవచ్చు గాయస్. సో ఆ మొబైల్ తోటే మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి, స్టార్ట్ చేయండి. అండ్ మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి గైస్. ఏ విధమైన వీడియోస్ అప్లోడ్ చేయాలి, టైమింగ్ ఏంటిదో కూడా ఇప్పుడైతే ఈ వీడియోలో మొత్తం రివీల్ చేయబోతున్నా. ఫస్ట్ టైమింగ్ వచ్చేసి మనం ఒక మంచి వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి మన దగ్గర. అండ్ ఏ టైంకి అప్లోడ్ చేయాలండి గైస్, మార్నింగ్ 7కి లేదా 8కి ఒకటి చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి 11 to 12 వరకు ఇంకోటి చేయాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి గైస్ 4 నుంచి 6:30 అంటే 7 అనుకోండి. ఇక 4 నుంచి 7 వరకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకు అంటే 4 నుంచి 6 వరకు మంచి వైరల్ టైం అదనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ చాలా అంటే చాలా ఎక్కువ శాతం వైరల్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఇదే ట్రిక్ ఫాలో అవ్వండి అనమాట. 4 నుంచి 6:30 వరకు వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒకటి షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా ఏదో ఒక వీడియో ఖచ్చితంగా 4 నుంచి 6:30 వరకు ఒకటి, మార్నింగ్ 11 అండ్ 12 PM అంటే ఆఫ్టర్నూన్ సమయంలో 11 to 12 గ్యాప్లలో ఒక వీడియోతో అప్లోడ్ చేయండి గైస్. ఎందుకు అంటే టైంకి భోజనాలు అది ఇది చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, అప్పుడు మీ వీడియోస్ అనేవి వాళ్ళకు సజెస్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా కూడా చూడడానికి అవకాశాలు ఉంటుంది. అండ్ మీ వీడియోస్ కూడా మంచిగా వైరల్ అవుతూ ఉంటుంది అనమాట. మీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి, అనదర్ ఎవరి వీడియోస్ అప్లోడ్ చేయకండి అనమాట. ఎందుకంటే మీ ఛానల్కి అది ఎంతో డేంజర్ అనమాట. నా ఛానల్ కూడా అదే విధంగా వెళ్ళిపోయింది. 1,95,000 ఉన్న సబ్స్క్రైబర్స్ చలో గైస్ ఛానల్ వెళ్ళిపోయింది అనమాట. అయినా కూడా నాకు ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే మీ సపోర్ట్ ఉన్నంత వరకు నాకు భయం అనేది ఉండదు అనమాట. అండ్ గైస్, మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరికి 5 సబ్స్క్రైబర్స్ ఇచ్చే బాధ్యత నాదనమాట, పక్కా చెప్తున్నా. 5 సబ్స్క్రైబర్స్ అయితే నా తరపునకెళ్ళి ఇస్తా. అండ్ ఎవరెవరు కామెంట్ చేస్తారో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. సో వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయండి, నా తరపున వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. అండ్ నా తరపునకెళ్ళి స్పెషల్గా 5 సబ్స్క్రైబర్స్ని అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. మ్యాక్సిమం ఎంతమంది కామెంట్ చేస్తే అంతమందికి 5 సబ్స్క్రైబర్స్ నా తరపున ఇస్తా. అండ్ మీరు కామెంట్ చేయాల్సింది ఏమంటే, బ్రో నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా, లేకపోతే పెట్టేసిన వైరల్ అయితే లేదు, వ్యూస్ వస్తలేవు, అది ఇది అని ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా యూట్యూబ్లో మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట ఫాస్ట్గా. సో గైస్, నాతో పాటు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఫాస్ట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. అది కూడా మన ఓన్ కంటెంట్ అయిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి, వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకండి. ఎందుకంటే నాకు నా ఓల్డ్ ఛానల్కి 3 కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వచ్చినాయి అనమాట. దానివల్లనే మన యూట్యూబ్ ఛానల్ అనేది టర్మినేట్ కావడానికి అయితే సిద్ధంగా ఉంది. ఎప్పుడు అవుతుందో తెలియదు. ఈ ఛానల్ మనం బ్యాకప్ కోసం పెట్టుకుందాం. యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా బ్రో అంటే నిజంగానే వస్తుంది. దానికి ప్రాసెస్ కూడా మనం ఈ ఛానల్లోనే రివీల్ చేస్తాం అనమాట. మొత్తం యూట్యూబ్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా
ఈ వీడియోకి కామెంట్ చేయండి. ప్రతిదీ క్లారిఫికేషన్ అనేది ఇస్తాను అనమాట. యూట్యూబ్కి వెళ్ళి మనీ ఎట్లా వస్తుంది, యాడ్సెన్స్లో అకౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అవన్నీ అది ఇది మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏమేమి ఇష్యూలు ఉంటాయో, ఈ ఇష్యూ అయితే నాకు చూపిస్తుంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి బ్రో అని ఆ ఇష్యూ ఏంటిదో యాజ్ ఇట్ ఈస్గా కామెంట్ చేయండి. అదే ఇష్యూ తోటి మనం వీడియో కూడా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. సో గైస్, మీ ప్రాబ్లమే నా ప్రాబ్లం, నా ప్రాబ్లమే మీ ప్రాబ్లం. సో గైస్, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఉందాం గైస్. సో బిల్డ్ క్వాలిటీ అనేది గట్టిగా ఇట్లా పట్టుకోవాలన్నమాట. సో నాకు సపోర్ట్ మీరు చేయండి, మీకు సపోర్ట్ నేను చేస్తా. ఇప్పుడే చెప్తున్నా 5 సబ్స్క్రైబర్స్ నా తరపునకి వెళ్ళి ఒక్క కామెంట్కి 5 సబ్స్క్రైబర్స్. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా గైస్. సో ఇప్పుడే కామెంట్ చేయాల్సింది కోరుతున్నా. సో గైస్, నిజంగా బాధాకరమైన విషయమే. 195,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఛానల్ పోతుంది అంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. సో నాకు కూడా బాధగా ఉంది. బట్ ఏం చేయలేని పరిస్థితులు ఉన్నమాట. ఎంతో మంది యూట్యూబర్స్తో కాంటాక్ట్ అయినా కూడా ఎటువంటి యూజ్ లేదు బ్రదర్ అని అంటున్నారు. అండ్ వాళ్ళు కూడా అది ఇది స్కామ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను అనమాట. అది రాదు అని తెలిసిపోయిన తర్వాత మనం ఊకనే పోయి స్కామ్లో ఇరుక్కోవడం మంచిది కాదని నేనైతే ఇంకో ఛానల్ బ్యాకప్కి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా మీ దయ వల్ల పాజిటివ్గా రీచ్ బాగా రావాలి అని కోరుకుంటున్నా. నా తరఫున మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మీరు కూడా నా లెక్కనే వీడియోస్ చేయాలనుకున్నా చేయొచ్చు. లేకపోతే మీ కంటెంట్ ఏంటిదో అది ఫస్ట్ అది తెలుసుకోండి అనమాట. ఫన్నీ వీడియోస్ ఫన్నీవి మాత్రమే పెట్టండి గాయస్. ఫన్నీ వీడియోస్ చేస్తుంటే ఫన్నీవి చేయండి. యాక్షన్స్ వీడియోస్ అంటే యాక్షన్వే చేయండి. ఏమైనా డ్రాయింగ్ ఇస్తూ డ్రాయింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా అంటే కూడా ఓకే, అట్లా కూడా చేయొచ్చు. ఎట్లనో అట్లా మీ ఓన్ కంటెంట్ ఉండేలా చూసుకోండి గైస్. అదేవిధంగా ఎటువంటి కాపీ రైట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి. ఎందుకంటే అదే విధమైన పరిస్థితి నాకు వచ్చింది, ఘోరమైన పరిస్థితి ఇది. అండ్ ఇప్పటి నుంచి ఈ ఛానల్లో మాత్రం ప్రతిదీ యూట్యూబ్ గురించి మాత్రమే ఉంటుంది. హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్, హౌ టు ఎర్న్ మనీ ఇన్ యూట్యూబ్, హౌ టు స్టార్ట్ ఏ యూట్యూబ్. సో ఇక మొత్తం యూట్యూబ్ గురించి, పర్టికులర్గా యూట్యూబ్ గురించి మాత్రమే మాట్లాడుకుందామని చూస్తున్నా గాయస్. సో ప్రతిదీ యూట్యూబ్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అందేటట్టే చేస్తాను అనమాట. అండ్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోకి ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. అండ్ ప్రతిదీ ఒక మంచి క్లారిఫికేషన్తో మీ అందరికీ చెప్పడానికి అయితే నేను ప్రయత్నిస్తా. వేరే వాళ్ళ కాపీరైట్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ఎక్కువ శాతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా యూజ్ చేయకండి. దానివల్ల కూడా మనకు ఛానల్ పోయే అవకాశాలు అయితే ఉంటుంది అనమాట నిజంగానే. అండ్ వేరే వాళ్ళ వీడియోస్ కూడా అప్లోడ్ చేయకండి. మీకు కనుక ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఏంటేంటివో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో అవన్నీ అయితే నెక్స్ట్ వీడియో అయితే తయారు చేస్తాను అనమాట. అండ్ మీరు మాత్రం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే దాని మీద కూడా మ్యూజిక్ మీద కూడా కాపీరైట్ అయితే వస్తుంది అనమాట. సో అలాంటి ఇబ్బందులు అయితే మీరు తీసుకోకండి గైస్. సో మీకు మంచి వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా యాడ్ చేయాలి అండ్ అదేవిధంగా అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, అవి ఫ్రీయా కావా, అవి అన్నీ అయితే మీకు క్లారిఫికేషన్ తీసుకొచ్చిన తర్వాతనే మీరు ఆ మ్యూజిక్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే వదిలేయండి అనమాట. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవసరం కూడా లేదు, యూజ్ చేయకుండా పర్లేదు. అండ్ ఈ వీడియోస్కి నేను ఏమేమి మ్యూజిక్స్ యాడ్ చేస్తున్నానో అవన్నీ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను అనమాట. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న మ్యూజిక్ కనుక మీకు కావాలి అనుకుంటే ఇదే వీడియో కింద లింక్ పెడతా, దాన్ని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీరు కూడా యూజ్ చేయొచ్చు గాయస్. సో మీకు కనుక ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి అనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, బ్రో మాకు ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి అని. సో ప్రతి ఒక్కరికి ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు ఆ మ్యూజిక్ మాత్రమే యూజ్ చేయండి. అనదర్వైజ్ వేరే మ్యూజిక్స్ యూజ్ చేసారనుకో అది కూడా రిస్కే ఛానల్, అది కూడా రిస్కే అనమాట. సో గైస్, అందుకే చెప్తున్నా, మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కామెంట్ చేయండి. నేను ఫ్రీ మ్యూజిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. బ్రో మాకు ఫ్రీ మ్యూజిక్ కావాలి అని కామెంట్ చేయండి. సో ఆ కేటగిరీకి చెందిన వీడియోస్ చేస్తాను అనమాట. అండ్ గైస్, మీ దగ్గర ఏదో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ ఉంటే, లేకపోతే ఏదో ఒక మీకు ఫేవరెట్ బైక్ గనక ఉంటే గైస్, అదే బైక్ మీద మీ మొబైల్ తోటి వీడియోస్ తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు మంచి స్థాయిలో అయితే మంచిగా వైరల్ అయితే అవుతుంది అనమాట. సో అదే నేను చెప్తున్నా. కంటెంట్ మొత్తం మీ బైక్స్ వీడియోసే మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే కార్ ఉంటే కార్ వీడియోస్, లేకపోతే ఇల్లు కడుతూ ఉంటే ఇల్లు వీడియోస్, ఇల్లు ఇలా కడుతున్నాం గాయస్ అని ఎక్స్ప్లెనేషన్ అనేది మనం మంచిగా ఇచ్చినాం అనుకో ఆటోమేటిక్లీ అది వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను చేసినా కాబట్టి చెప్తున్నాను అనమాట. మేము కూడా ఇక్కడ మా కంపౌండ్ వాల్ కట్టినాం. కంపౌండ్ వాల్కి మామూలు వ్యూస్ రాలేదనమాట. ఎందుకంటే మనం చేసే పని ప్రజలు చూస్తారనమాట. చూసి ఇక ఆటోమేటిక్లీ అది రీచ్ అనేది అవుతూనే ఉంటుంది. సో అదే నేను చెప్తున్నా. సో మీరు కూడా అదే విధంగా ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. ట్రిక్స్ టిప్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పటికెళ్ళి మీరు మీ ఇష్యూని కామెంట్ చేయండి, దాని మీద రెస్పాన్స్ అయితే హౌ టు వైరల్ యూట్యూబ్ వీడియోస్ అనే ట్రిక్స్ టిప్స్ అన్నీ అయితే ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్లలో అవే తెలుసుకుంటారనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం యూట్యూబ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ప్రతిదీ యూట్యూబ్ గురించే ఉంటుంది ఇప్పటికెళ్ళి వీడియోస్. అండ్ మీరు ఇప్పటికైనా మన ఛానల్, కొత్త ఛానల్ ఇది,
వినోద్ రైడర్ 75. సో డూ సబ్స్క్రైబ్ గైస్. అండ్ నాతో పాటు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేయండి ఇప్పుడే. ఉంటే ఓకే, ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, పెట్టబోయే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నేను 5 సబ్స్క్రైబర్స్ని ఇచ్చే బాధ్యత నాది అనమాట. సో గైస్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ గైస్.